Dr. Rice, sugar-free rice. La 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 la. Dr. Rice, diabetic rice ని తినండి. పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమం భారీ ఎత్తున అయితే జరిగింది. అలాగే ప్రధానంగా త్వరలో జరగబోతున్నటువంటి మినీ మహానాడుకి అయితే భారీగా ఏర్పాట్లు అయితే చేస్తుందో ఇప్పటికే తెలిసిందే. ఈ నేపథ్యంలోనూ ప్రధానంగా చూసుకుంటే పిఠాపురం కూడా ఈ యొక్క మినీ మహానాడు కార్యక్రమం అలాగే టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే మాజీ ఎమ్మెల్యే వర్మ సారథ్యంలో ఈరోజు అయితే భారీ ఎత్తున జరిగిన ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు మినీ మహానాడు కార్యక్రమం ఏ విధంగా జరిగింది పిఠాపురం? ఇది నియోజకవర్గ స్థాయి మహానాడు కార్యక్రమం. ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరిగింది. నియోజకవర్గంలో ఉన్న సమస్యలు కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి ఆపివేయడం జరిగింది. వాటి విషయాలు కూడా తీర్మానం చేశాం. అన్నింటికంటే ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలలో మనోభావాల్లో ఉన్న సమస్యలు, అందులో కూడా పిఠాపురం నియోజకవర్గ కార్యకర్తల మనోభావాల్లో ఉన్న ఇష్యూ ఏంటంటే, ఏదైతే ప్రభుత్వానికి 2047 చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టి ఒక విజనం, అమరావతి ఈ టైంలో అవ్వాలి, పోలవరం ఈ టైంలో అవ్వాలి, అలాగే అన్ని రకాల ప్రాజెక్ట్స్కి ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. పిఠాపురం సభ ద్వారా కేంద్ర పార్టీ అధ్యక్షులను మేము కోరేది, రిక్వెస్ట్ చేసేది చంద్రబాబు నాయుడు గారిని అంటే, ఈ తెలుగుదేశం పార్టీకి కూడా ఒక ప్రణాళిక అంటే 2047 విజనం పెట్టి 2029లో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఉండాలి, 2034లో ఏ విధంగా ఉండాలి, 2039లో ఏ విధంగా ఉండాలి అన్న ప్రణాళిక సిద్ధం చేయాలి. నాయకత్వం ఏ విధంగా ఉండాలన్న ప్రణాళిక కూడా సిద్ధం చేయాలి. ఏదైతే తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత యువ నాయకుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో యువగలం పాదయాత్రతో ఈ తెలుగుదేశం పార్టీని పైకి లేపి ప్రజల్లో మనోధైర్యం కల్పించి, కార్యకర్తల్లో నమ్మకం మనోధైర్యం కల్పించి ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం గెలవడానికి ముఖ్య కారకులు నారా లోకేష్ గారు. 1 కోటి సభ్యత్వాలు మెంబర్షిప్ చేసి కార్యకర్తలకు ఇన్సూరెన్స్ చేయించిన నాయకుడు. అటువంటి నాయకుడు పార్టీకి నిరంతరం పనిచేసే నాయకుడిని మరి పార్టీ యొక్క రథసారథిగా, తెలుగుదేశం పార్టీ యొక్క రథసారథిగా ముందుకు వెన్నుదన్ను నిలబడి రథసారథిగా నారా లోకేష్ గారిని ముందుకు నడిపించవలసిన బాధ్యత ఈ తెలుగుదేశం పార్టీ మీద ఉంది. ఇది కేంద్ర పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెడుతున్నాం. దీనికి కూడా విజన్ పెట్టి భవిష్యత్ రథసారథిగా మరి నారా లోకేష్ గారిని తెలుగుదేశం పార్టీలో ముందుకు నడిపించవలసిన బాధ్యత ఉందని చెప్పి పిఠాపురం మరి నియోజకవర్గ స్థాయి మహానాడు ద్వారా విజ్ఞప్తి చేయడం జరిగింది. త్వరలో జరగబోయే 27 కార్యక్రమం ఎలా జరగబోతుంది కర్నూలులోనే? కర్నూలులో అప్పుడు జరిగిన లాస్ట్ ట్రిప్ జరిగిన దానికంటే కొన్ని వందల రెట్లు బాగుంటుంది. దరిద్ర 7-8 లక్షల మందితో సభ జరుగుద్ది. మొత్తం రాష్ట్రం అంతా ఉత్సాహంగా ఉంది. ఎప్పుడూ మహానాడు సంక్రాంతి పండుగలా జరుగుతుంది, అదేవిధంగా జరుగుతుంది. ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ కావాలని కోరుకున్నారని ఒక ప్రచారం జరుగుతుంది. ఈ యొక్క మహానాడులో తీర్మానం అయ్యే అవకాశం ఉందంటారా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు కేంద్ర పార్టీ అధ్యక్షులు, ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్నిస్లు రాత్రింపగల్లో కష్టపడి 2047 విజన్ తోటి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీలో పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య కారకులు ఎవరో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో యువగలం పాదయాత్ర చేసింది ఎవరు, 1 కోటి సభ్యత్వాలు చేసింది ఎవరు, ఈ పార్టీకి వెన్నెముగ్గా రాత్రింపగల్లో కష్టపడేది ఎవరన్నది నాయకత్వం దృష్టిలో ఉంది. ఆ నాయకత్వం ఎవరున్నారంటే అది నారా లోకేష్ గారు. భవిష్యత్ రథసారథిగా కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఇది వితిన్ ది పార్టీ. మేము ఎవరిని చేసుకున్నా ఇంకొకరికి అవసరం కూడా లేదు. యువ నాయకత్వం క్లియర్గా కోరుకుంటుందంటారు మొత్తం తెలుగుదేశం కేడర్ అంతా? రాష్ట్ర యువత అంతా కూడా పార్టీకి కష్టపడిన వ్యక్తిని కోరుకుంటుంది. ఆ కష్టపడిన వ్యక్తిలో ఎవరున్నారంటే నారా లోకేష్ గారు ఉన్నారు. నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు తనయుడిగా లేరు. పార్టీ కింది స్థాయి కార్యకర్త నుంచి ఆయన పై స్థాయి వరకు పనిచేసుకుంటూ వచ్చారు. ఆయన పనితనానికే ఈరోజు తెలుగుదేశం పార్టీలో గుర్తింపు, గౌరవం, రాబోయే రోజుల్లో ఆయన మీద ఒక ఆశ కార్యకర్తలకి అన్నీ కూడా ఉన్నాయి. చూస్తున్నాం ఈ రోజు అయితే కనీవిని ఎరగని రీతిలో ఈ రోజు అయితే మినీ మహానాడు పిఠాపురం నియోజకవర్గం జరిగింది. అలాగే భారీ ఎత్తున కార్యకర్తలు కూడా హాజరయ్యారు. అలాగే త్వరలో కర్నూలులో జరగబోతున్నటువంటి 27-28 తరగతిలో జరగబోతున్నటువంటి మహానాడుకి అయితే భారీ ఎత్తున అయితే జనం తరలి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం టీడీపీ కేడర్ అంతా కూడా యువ నాయకత్వం కోరుకుంటుంది. అందులో భాగంగా లోకేష్ అయితే ఎంతో కీలకంగా కూటమి ప్రభుత్వం గెలుపుకి నారా లోకేష్ ఎంతో కృషి చేశారు కాబట్టి ఆయన అయితే ప్రధానంగా మహానాడులో అయితే ప్రధానమైనటువంటి నిర్ణయాలు
తీసుకునే అవకాశం ఉంది. మొత్తం యావత్ టీడీపీ కేడర్ అంతా కూడా ఆయన నాయకత్వాన్ని కోరుకుంటుంది. కాబట్టి త్వరలో మినీ మహానాడు కర్నూలులో జరుగుతున్న మినీ మహానాడులో ఈ యొక్క నారా లోకేష్ అయితే త్వరలో ఆయనకైతే మంచి గుర్తింపు ఇచ్చే విధంగా అందరూ కూడా ఆయన నాయకత్వంలో నడిచే విధంగా ముందుకు వెళ్లేందుకు ఈ యొక్క టీడీపీ కేడర్ అయితే మంచి నిర్ణయం తీసుకుపోతున్నారని, అలాగే ప్రధానంగా ఈ రోజైతే పిఠాపురం జరుగుతున్నటువంటి మహానాడు అయితే భారీ ఎత్తున అయితే పిఠాపురంలో జరిగింది. ఈ నేపథ్యంలో కర్నూలు కూడా భారీ ఎత్తున జరిగేందుకు భారీగా తరలి వెళ్లేందుకు కూడా ఇక్కడ టీడీపీ కేడర్ కూడా భారీగా హాజరైనటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా త్వరలోనే నారా లోకేష్ అయితే యువ నాయకత్వం అయితే మొత్తం టీడీపీ యావత్ తెలుగు రాష్ట్రాలన్నీ కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గారు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో ప్రకాష్, RTV, పిఠాపురం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.